హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్లో చెన్నై వాళ్ళు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మరొక గెలుపుని సొంతం చేసుకున్నారు. అయితే చెన్నై వాళ్ళు నిన్న ఆడినంత కాన్ఫిడెంట్గా అంత మంచి ఆట కానీ లాస్ అయిపోయిన 3 మ్యాచెస్లో ఒక 50% అయినా పర్ఫామ్ చేస్తున్నట్టయితే 3ట్లో 2 అయినా గెలిచేవాళ్ళు అనిపించింది. అయితే వాళ్ళు ఎక్కడైతే రిథం తప్పుతున్నారో, వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాలి అని చెప్పి వాళ్ళ పరిస్థితిని మార్చుకొని వచ్చి నిన్న చేసిన బౌలింగ్ ఉంది కదా, ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశారు. అసలు నిన్న బ్యాక్ టు ఫామ్ అనిపించారు. నిన్న పిచ్ ఎలా ఉండిందంటే బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు, బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉండింది. దానికి తోడు అక్కడ ఇంకా హ్యూమిడిటీ ఆ ప్లేయర్స్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కష్టంగా ఉందో బ్యాటింగ్ చేయటం అనేది. చెన్నైలో యాక్చువల్గా చాలా హ్యూమిడ్ ఉంటుంది, వాళ్ళని చూస్తేనే అసలు చెమటలు కారిపోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం స్పిన్నర్స్కి రన్స్ అనేది రావటం లేదు, వికెట్స్ త్వరగా పడిపోతున్నాయి. అయినా కూడా వాళ్ళ సాయి శక్తులా ప్రయత్నించి ఎలాగైనా 200 చెయ్యాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు. కానీ 190+ రన్స్ అనేది కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఒక టైంలో కొట్టేస్తారేమో, సెకండ్ బ్యాటింగ్ టైంకి ఈజీ అయిపోతుందేమో అనుకున్నాం. కానీ మన బౌలర్స్ చేసిన పర్ఫార్మెన్స్కి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది కోల్కతా టీం అనేది. అలాగా సంజు అయితే నిన్న సంజు వికెట్ త్వరగా పడిపోయింది, లేకుంటే 200+ ఖచ్చితంగా వచ్చేది. సంజుకి కూడా అక్కడ కొట్టడం ఇబ్బంది అయిపోతుంది, పక్కనున్న పార్ట్నర్ కొట్టలేకపోతున్నాడు, స్కోర్ తగ్గిపోతుందని తను రిస్క్ చేసి కొట్టాల్సిన సిచ్యువేషన్లో బౌల్డ్ అయ్యి త్వరగా అవుట్ అయిపోవటం జరిగింది. అయితే నిన్న వాళ్ళు స్పిన్నర్స్ చేత బ్యాక్ టు బ్యాక్ వేపిస్తూనే ఉన్నారు. స్పిన్నర్స్ని కొట్టడం మన వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అన్నప్పుడు స్పిన్నర్స్నే వేపిస్తున్నారు. ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఆ చెన్నై పిచ్ స్పిన్కి బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లే ఓపెనర్స్ ఎవరైతే ఉంటారో ఓపెనర్స్ నుంచి ఒక 70-80 రన్లు కానీ వస్తే తర్వాత దాన్ని మిడిల్ ఆర్డర్లో 200 దాకా తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే సంజు కొంచెం రిస్క్ చేసి 48 రన్లు కొట్టాడు. కాకపోతే అతను రికార్డ్స్ గురించి ఆడాడు కాబట్టి 48 రన్ల దగ్గర కూడా మళ్ళీ ఇంకొక 6 కొట్టాలి అనే ఉద్దేశంతో త్వరగా అవుట్ అయిపోవటం జరిగింది. ఆయుష్ మాత్రే 17లో 38 రన్లు కొట్టాడు. ఆయుష్ మాత్రే సంజు నుంచి వచ్చిన రన్స్ వల్ల తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువగా కొట్టినా కూడా అట్లీస్ట్ 190 దాకా వెళ్ళింది. అయితే ఎన్ని మార్పులు చేస్తున్నా కూడా మనం ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్టే. అయితే నిన్న రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్లో ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు చూస్తే నాకైతే నిజంగా కోపం వచ్చింది. అసలు అతను ఏమడిగాడంటే, అసలు నీ ఆట గురించి ఒక మాటలో చెప్పమంటే లాస్ట్లో తను ఏం చెప్తున్నాడంటే, నా నుంచి ఒక పెద్ద నాకుంది, నేను ఆడకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ ఆడి కవర్ చేసేస్తున్నారు, ఎప్పుడో నా అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఒక పెద్ద నాకు ఆడతాను అంటున్నాడు. అసలు ఆ సమాధానమే నాకు నచ్చలేదు. అతని నుంచి ఒక నాకుంది అంటే ఎప్పుడు ఉంటుంది? పవర్ ప్లేలో వచ్చి 4-5 బాల్ ఆడేసి అవుట్ అయిపోతుంటే నీ నుంచి పెద్ద నాకు ఎప్పుడు వస్తుంది? ప్రతిసారి కూడా ప్లేయర్స్ అందరూ ఆడి కవర్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కష్టపడే ఆ ఆటని కెప్టెన్సీగా నువ్వు తీసుకొని ఆ గెలుపు నీదని చెప్పుకొని నువ్వు క్రెడిట్ తీసుకుంటూ ఇది ఎలాంటి కెప్టెన్సీ అనేది నీకే అర్థం కావాలి. నిన్న కోల్కతా కెప్టెన్గా రెహానే ఉన్నాడు కదా, తను కాల్ తీసుకొని తనే కెప్టెన్ కాబట్టి ఓపెనర్గా తను రాకుండా సునీల్ నారాయణని పంపించాడు. అది ఒక రకంగా మంచిదయింది, మరొక రకంగా చెడ్డ కూడా అయింది. మంచిది ఎందుకు అయిందంటే, సునీల్ నారాయణ ఓపెనింగ్కి వచ్చినప్పుడు భలే ఆడతాడు, 6లు 4లు మంచిగా హిట్టింగ్ చేసి స్కోర్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు. ఆ కారణంతో ఓపెనర్గా తన ప్లేస్ని కొంచెం వెనక్కి జరుపుకొని సునీల్ నారాయణ పంపించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఏమైపోయిందంటే 1 డౌన్లో రెహానే వచ్చాడు, 1 డౌన్లో రావాల్సిన అంగక్రిష్ రఘువంశీ ఏమో 3లో వచ్చాడు. అందువల్ల అక్కడ కొంచెం అటు ఇటు అయిపోయి ప్లేసెస్ అనేది వాళ్ళకి అది కొద్దిగా మైనస్ అయిందని చెప్తాను. ఇకపోతే అలానే రుతురాజ్ గైక్వాడ్ కూడా తను కాల్ తీసుకొని తను ఓపెనింగ్ ఆగిపోయి సంజు ఆయుష్ మాత్రే ఓపెనింగ్కి వస్తే ఇంకొక 30-40 రన్లు ఎక్స్ట్రా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తను ప్రతిసారి కూడా నేనేదో కొట్టి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పని పవర్ ప్లేలోనే మూర్ఖంగా వచ్చి అలా చేస్తున్నాడు. ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి మీకు వర్కౌట్ అయిందేమో కానీ ప్రతిసారి ఇది వర్కౌట్ అవ్వదు. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి మ్యాచ్ ఉంది, ఉప్పల్ మహా బ్యాటింగ్ పిచ్ అది. అలాంటప్పుడు ఇలాంటి స్టంట్లు కానీ చేస్తే ఇంకా మళ్ళీ మనకి విన్నింగ్ అనేది చాలా కష్టం అయిపోతుంది. మరి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కన్నా డెసిషన్ తీసుకుంటారా అంటే నేను చెప్పలేను.
ఇంకపోతే నిన్న అలాంటి కష్టమైన పరిస్థితుల్లో బ్రెవిస్ని తీసుకొచ్చారు. బ్రెవిస్ లాస్ట్ మ్యాచ్లోనే వచ్చాడు, కానీ తనకి బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఆ రోజు సంజు ఒకవైపు నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ నిన్న అవకాశం వచ్చింది. కానీ తనకి ఫస్ట్ టైం బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి, చాలా రోజుల తర్వాత ఇంజ్యూరీ తర్వాత వస్తున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాడు. వైడ్ యార్కర్స్ని అతను ఎక్కువగా కొట్టలేకపోతున్నాడు. యాక్చువల్గా అతను స్పిన్నర్స్ని చాలా బాగా కొడతాడు, కానీ నిన్న ఇబ్బంది పడ్డాడు. అయినా కూడా తను కొట్టిన 41 రన్లు అనేది చాలా క్రూషియల్ అయ్యింది ఫైనల్కి. అతను అలా నిలబడి ఆ 41 రన్లు కొట్టకుండా త్వరగా అవుట్ అయిపోతే స్కోర్ 190 దాకా వెళ్ళేది కాదు. 160, 170 దగ్గర ఆగిపోయేది. కోల్కతా వాళ్ళకి చాలా ఈజీ చేజ్ అయిపోయేది. అతను కొంచెం కష్టంగా అయినా కూడా 41 రన్లు కొట్టాడు అని అంటే అది చాలా అద్భుతమైన నాకనే చెప్తాను. ఇంకపోతే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక చిన్న నాక్ ఆడాడు. నెక్స్ట్ శివం దూబే చాలా డిసప్పాయింట్ అనిపిస్తున్నాడు. తను మార్చుకుంటాడో లేదో కూడా నాకు తెలియట్లేదు, కానీ చాలా డల్గా ఆడుతున్నాడు. లాస్ట్ ఓవర్లో ఒక్క 4 ఒక్క 6 కూడా కొట్టలేకపోయాడు. అలా కొట్టున్నట్టయితే 200 దాకా వెళ్ళేది. అలా కొట్టలేకపోవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సింగిల్ తీసి స్ట్రైక్ ఓవర్ 10కి ఇచ్చేస్తున్నాడు. అది ఒక మైనస్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న మైనస్లు కొన్ని ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటే చెన్నై టీంని ఎవ్వరు ఆపలేరు అనిపించింది. నిన్న బౌలింగ్ అయితే నూర్ అహ్మద్ లాస్ట్ టైం చాలా ఫెయిల్ అయిపోయి ఉన్నాడు. ఇలా అయిపోయాడేంటి ఈ ప్లేయర్ అనిపించింది. కానీ లేదు, నేను మళ్ళా ఫామ్లోకి వస్తాను అని చాలా తొందరగా తన మైనస్లన్నిటినీ తీసేసి మళ్ళా ఫామ్లోకి వచ్చేసి 3 వికెట్లు తీశాడు. రన్స్ చాలా కంట్రోల్డ్గా ఇచ్చాడు, వికెట్స్ తీశాడు. చాలా కాన్ఫిడెంట్గా కసిగా ఆడాడు. ఇంకపోతే ఖలీల్ అహ్మద్ కూడా నిన్న చాలా బాగా చేశాడు. ప్రతి ఓవర్లో కొంచెం రన్స్ లూజ్ అయిపోతుంటాయి. నిన్న ఖలీల్ అహ్మద్ చాలా జాగ్రత్తగా వేశాడు. ఇకపోతే గుర్జప్రీత్ సింగ్ అయితే నిన్న ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. తనకి నిన్న రిధమ్ అనేది కుదరలేదు. అయితే తెలివిగా ఏం చేశారంటే తనని 1 ఓవర్ ఇచ్చి ఆపేశారు. మరొక ఓవర్ ఇవ్వలేదు, ఎందుకంటే స్కోర్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ తను మళ్ళా వచ్చి ఒక 20 రన్లు 25 రన్లు కొట్టించాడంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి గుర్జప్రీత్ సింగ్ని 1 ఓవర్ ఇచ్చి ఆపేశారు. నెక్స్ట్ ఓవర్ 10 లాస్ట్ టైం అంత కాకపోయినా కొంచెం కంట్రోల్గానే వేశాడు. ఇంకా నూర్ అహ్మద్, ఆకిల్ హుస్సేన్ గురించి మాట్లాడాలి. ఆకిల్ హుస్సేన్ ఎంత తెలివిగా బౌలింగ్ చేశాడు అసలు. ఇలాంటి ప్లేయర్ని పక్కన పెట్టేసి మ్యాట్ హెన్రీ బాగా ఇబ్బంది పడుతున్న మూర్ఖంగా అతన్ని తీసుకొచ్చేశారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆకిల్ హుస్సేన్ చాలా మంచి బౌలర్, అతన్ని తీసుకురావాలి, పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడు అని చెప్పని అతన్ని పూర్తిగా మునిగిపోతుంది అన్న టైంలో తీసుకొచ్చాడు. అయినా కూడా ఎంత తెలివిగా వేసాడంటే నిన్న ఇంకా అతనికి ఇంకా 2 వికెట్స్ రావాల్సింది. క్యాచెస్ డ్రాప్ అయినాయి. అసలు రుతురాజ్ గైక్వాడ్ వదిలేసిన క్యాచ్ అయితే ఇంకా ఎట్లో లక్ వల్ల వెంటనే అవుట్ అయిపోయారు కాబట్టి సరిపోయింది, కానీ అతను కానీ కనెక్ట్ అయ్యి ఉంటే చాలా ఇబ్బంది అయిపోయేది. హ్యూమిడ్ వల్ల చేయి జారిపోయింది అంటున్నాడు, కొంతవరకు యాక్సెప్టబుల్, కానీ అది కాదు రీజన్ అనేది. పట్టుకొని తీరాలి ఖచ్చితంగా గెలవాలంటే. అలా అంత ఈజీ క్యాచెస్ని 3 క్యాచెస్ని వదిలేశారు. సర్ఫరాజ్ ఖాన్ ఒకటి వదిలేశాడు, బ్రెవిస్ ఒకటి వదిలేశాడు, రుతురాజ్ ఒకటి వదిలేశాడు. ఇలా క్యాచెస్ వదిలేసుకుంటే బై లక్ వల్ల గెలిచారు, కానీ యాక్చువల్గా ఇన్ని క్యాచెస్ వదిలేసిన తర్వాత గెలవటం అంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా కోల్కతా విషయానికి కానొస్తే, కోల్కతాకి జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే ఓపెనింగ్లోనే జరుగుతుంది వాళ్ళకి ఇబ్బంది. ఫిన్ ఎలన్కి 5-6 మ్యాచెస్ నుంచి అవకాశం ఇస్తూనే ఉన్నారు, కానీ అతను మాత్రం పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాడు. అతని ప్లేస్లో సీఫెట్ని కానీ తీసుకొస్తే అతను కొంచెం కొట్టేవాడేమో, కానీ వీళ్ళు కూడా ఫిన్ ఎలన్నే నమ్ముకొని వస్తున్నారు. కానీ అక్కడ ఒక టైంలో అతను ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు కదా వాళ్ళ నేషనల్ మ్యాచ్లో, దాన్ని చూసి అలాంటి ఆట ఉంటుందేమో అనుకున్నారు, కానీ పూర్తిగా ఆపోజిట్గా ఆడుతున్నాడు. బ్యాట్ పట్టుకోవటం చేత కాదేమో అన్నట్లుగా ఆడుతున్నాడు. మేబీ వాళ్ళకి మన ఈ పిచ్చెస్లో అలవాటు లేక అలా ఆడుతున్నాడో లేక ఏమో తెలియట్లేదు, కానీ అతని వల్ల అయితే అస్సలు అవ్వటం లేదు ఓపెనింగ్లో. అది ఒక పెద్ద మైనస్ అయిపోతుంది. ఇకపోతే వాళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ కూడా లేదు. కనీసం లాస్ట్ టైం రసల్ ఉన్నాడు, తను బ్యాటింగ్ బౌలింగ్ చేసేవాడు. అసలు అతను బ్యాటింగ్ విషయానికి వస్తే కనెక్ట్ అయ్యాడంటే ఎన్ని రన్లు కొడతాడో తెలియకుండా కొట్టేవాడు. అతను టీంలో లేకపోవటం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. వాళ్ళ టీం ఇంకా రింకు సింగ్ అసలు ఏందో కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు, అస్సలు ఆడలేకపోతున్నాడు. ఒక్క క్యాచెస్ ఫీల్డింగ్ విషయంలో మాత్రమే కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు, కానీ బ్యాటింగ్ అస్సలు చేయలేకపోతున్నాడు. ఇలా వీళ్ళకి అన్ని బ్యాటింగ్ బౌలింగ్ మైనస్లుండి టీమే చాలా విచిత్రంగా ఉంది చెప్పాలంటే. ఇంకా వీళ్ళు గెలవటం అంటే ఇంకా మనం చెప్పలేం. గెలవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు, కానీ ఎక్కడో ఒక్కడ దెబ్బైపోతుంది, గెలవలేకపోతున్నారు. ఇలా నిన్న జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ చేసి
టీం వర్క్ చేసి బ్యాటింగ్ వాళ్ళు చేయాల్సిన కష్టం బ్యాటింగ్ వాళ్ళు చేశారు, బౌలింగ్ వాళ్ళు చేయాల్సిన పెర్ఫార్మెన్స్ బౌలింగ్ వాళ్ళు చేశారు. ఇలా మంచిగా చేసుకొని వాళ్ళ టీంలో ఇంకొక విన్ని సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ కూడా ఇదే కాన్ఫిడెన్సు, ఇదే మంచి పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మ్యాచెస్ కూడా గెలవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా కూడా రుతురాజ్ గైక్వాడ్ కనీసం ప్రతి మ్యాచ్లో ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా, కానీ నువ్వు పవర్ ప్లేలో రాకుండా ఉండు చాలు అని చెప్పి. కానీ అతను ఏం చేస్తాడో మనకి తెలియట్లేదు. అట్లీస్ట్ అతని వల్ల ఏంటంటే ఇంకొకళ్ళు ఇంకో ఆడే వాళ్ళకి ప్లేస్ పోతుంది. ఇతను ఆడట్లేదు, మంచిగా ఆడే ఉర్విల్ పటేల్ బయట ఉండిపోతున్నాడు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడంటే గెలవగలిగారు, కానీ తర్వాత పెద్ద వాళ్ళతోటి పెద్ద టీమ్స్ తోటి అయిన వెళ్ళినప్పుడు ముంబై కానీ లేకుంటే ఇలా పెద్ద టీమ్స్తో ఆడాలి అన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా నిన్న జరిగిన చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్లో చెన్నై గెలిచింది. ఇక ఫైనల్గా నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా హైప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.